రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. పురుషోత్తం రెడ్డి గారు, ప్రస్తుతానికి మహానాడు జరుగుతోంది, అట్టహాసంగా జరుగుతుందని చెప్పొచ్చు. స్పీచ్లు కూడా అద్దరు కొడుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒపీనియన్ ఏంటి? అంటే మహానాడు ఎప్పుడు కూడా విజయవంతంగా జరుగుతుంది. దానికి రెండు కారణాలు ఇప్పుడు విజయవంతం కావడానికి. ఒకటి, తెలుగుదేశం పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా పార్టీ నిర్మాణం, పార్టీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పై వరకు నిర్మాణం చేసుకోవడం అనేది ఆ పార్టీకి ఉన్న ప్రొఫెషనల్గా ఆ పార్టీకి బలం కూడా. కేడర్ బేస్డ్ పార్టీ, అన్ని పార్టీలకి కేడర్ ఉంటుంది, బలమైన కేడర్ వైసీపీకి అన్నిటికీ ఉంటుంది, తెలుగుదేశానికి కూడా కేడర్ ఉంది. కానీ తెలుగుదేశం కేడర్కి ఒక రూపాంతరం ఉంటుంది. అంటే గ్రామ స్థాయి నుంచి పై స్థాయి అధ్యక్షుడి వరకు ఒక అటాచ్మెంట్ ఉంటుంది. అందుకని సహజంగా తెలుగుదేశం పార్టీ కేడర్ ఒక బలమైన పార్టీగా అది ఉంది. ఎవ్రీ ఇయర్ మహానాడు జరపడం కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి ఉన్న అవకాశం. దానితో పవర్లో ఉన్నారు, అదనపు యాడింగ్ గ్లామర్. కాబట్టి ఈ రెండు కారణాలు ఇచ్చే మహానాడు విజయవంతం జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ మహానాడు ప్లస్ పార్టీ నిర్మాణం ఖచ్చితంగా ఆ పార్టీ పరిస్థితి అయిపోయింది అనే రోజుల నుంచి మళ్ళీ గెలవడం, ఓడిపోవడం, ఎన్నిసార్లు ఓడిపోయినా ఎన్నిసార్లు గెలిచిన పార్టీ నిలకడగా ఉందంటే ఇది ఒక కారణం. అంతే. అంటే ఒక రకంగా చెప్పాలంటే బౌన్స్ బ్యాక్ అవుతుందనే చెప్పొచ్చు. అయిపోయింది టీడీపీ పార్టీ, ఇంకే ఉంది అన్నారు గతంలో. ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ నడవాలంటే ఫస్ట్ కేడర్ కావాలి, కేడరు వ్యవస్థ ఉండాలి. కలిసి వచ్చిందంటే గెలిచిపోతారు, కలిసి రాకపోతే పార్టీగా ఉంటారు. తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చింది అనుకోని పరిస్థితులు, అధికార పార్టీ మీద వ్యతిరేకత లేదా ఈ కొత్త పార్టీ కావాలని కోరిక వచ్చినప్పుడు వీళ్ళు కనపడతారు. అదే పార్టీ అనేది బలంగా లేకపోతే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలామంది గుర్తొస్తూ ఉంది, ఎందుకంటే ఆ బీజేపీ కన్నా కాంగ్రెస్ వాళ్ళే మేలు కదా అనేంత వస్తూ ఉంది. అక్కడ కాంగ్రెసే లేదు, అందువల్ల ఉన్నా కూడా గెలవలేరు. కాబట్టి పార్టీ ఒక బలమైన వ్యవస్థాగత నిర్మాణం ఉంటే అవకాశం వస్తే గెలుస్తారు, అవకాశం రాకపోతే బలమైన పార్టీగా నిలబడతారు. అందులో తెలుగుదేశం పార్టీ గెలిచింది, బలమైన పార్టీ నిలబడింది. ఒకనొక దశలో డిపాజిట్లు కోల్పోయింది ఆంధ్రప్రదేశ్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ 2014 పీరియడ్లో డిపాజిట్లు కోల్పోయింది తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ ఏకంగా 2014 ఎన్నికల్లో ఒక కాలం కలిసి వచ్చింది. ఇప్పుడు జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్, ప్రజారాజ్యం, అదేవిధంగా జగన్ పార్టీ ఉన్నప్పుడు 18 అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే 17 గెలిచిపించినారు. ఒకటి కొండా సురేఖ గారు తెలంగాణలో ఓడిపోయారు, అది కూడా స్వల్ప మెజారిటీతో. ఆ టైంలో తెలుగుదేశం డిపాజిట్లు కోల్పించారు చాలా చోట్ల. ఆ తర్వాత సీన్ కట్ చేసి 2 ఏళ్ళకి 2014 ఎన్నికలు జరిగితే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి. డిపాజిట్లు కోల్పోయిన పార్టీ గెలవడం, డిపాజిట్లు లెవెల్లో ఓడించిన వైసీపీ గెలవలేకపోయింది. అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి, కాలం కలిసి వచ్చిన తెలుగుదేశం అనేది ఒక బలంగా లేకుంటే ఏం గెలుచుంటారు. 2014 విభజన సమయంలో చంద్రబాబు లాంటి సీనియర్ లీడర్ కావాలని ఏపీ ప్రజలు కోరుకున్నారు, విడిపిన ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందని. అప్పుడు చంద్రబాబు గుర్తొచ్చాడు. గుర్తొచ్చిన పార్టీ ఉంది, పార్టీ లేకపోతే పార్టీ మనుగడ ఉండదు. అందువల్ల తెలుగుదేశం పార్టీ అంతర్గత నిర్మాణం అన్ని ఏ పార్టీ అయినా మోడల్గా తీసుకోక తప్పదు. ఓకే, ఇప్పుడు మహానాడులో జరుగుతున్న స్పీచెస్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా ఈ మహానాడులో లోకేష్ గారికి నాయకత్వానికి ఒక పెద్ద పదవిని, ఒక పీఠాన్ని ఇవ్వబోతున్నారంటూ వస్తున్న వార్తలు మనం చూస్తున్నాం. మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అనివార్యం. ఎందుకంటే లోకేష్, చంద్రబాబు ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా, జాతీయ పార్టీ అనుకోండి కాంగ్రెస్ అనగా బీజేపీ అంటే బహుముఖ నాయకత్వం ఉంటుంది. బహుశా ఢిల్లీ స్థాయిలో సింగిల్ లీడర్షిప్ ఉండొచ్చు, కానీ రాష్ట్ర స్థాయిలో ఎవరు ఒక సింగిల్ లీడర్ ఉండడు. కానీ ప్రాంతీయ పార్టీకి వచ్చేసరికి అది సింగిల్ లీడర్షిప్, ఒక వ్యక్తి చుట్టూ నడుస్తుంది. పార్టీ అంటారు పేరు, కనిపి తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు గారు, గతంలో రామారావు గారు, వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, డిఎంకే అంటే కరుణానిధి గారు, స్టాలిన్ గారు, ఏఐడిఎంకే జయలలిత గారు, ఇట్లా ఒక వ్యక్తి చుట్టూ నడిచేదే ప్రాంతీయ పార్టీ. అలాంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారు రాజకీయ వారసుడు ఎవరు అవుతారు? ఖచ్చితంగా ఆయన రక్త సంబంధులు అవుతారు. వాళ్ళ ఇంట్లో భార్యో, కొడుకో, కూతురు అవ్వాలి. చంద్రబాబు గారికి ఉన్నది ఏకైక వ్యక్తి లోకేష్ గారు, ఒకే కొడుకు, పిల్లలు ఒకే వ్యక్తి. అంటే అనివార్యంగా చంద్రబాబు గారు రాజకీయ వారసుడు లోకేష్ అవుతారు. కానీ అట్లా ఎలా అనుకుంటాం సార్? ఇప్పుడు ఆ పార్టీ పెట్టింది ఎవరు? రామారావు గారు. సో వారసత్వంగా ఎవరికి రావాలి? బాలకృష్ణ గారు. ఇన్ జనరల్గా మనం రాజకీయాలు మాట్లాడుకుంటే బాలకృష్ణ గారికి రావాలి. పోనీ కాదు కూడదు అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళాలి మనవడగా అని అంటూ ఉంటారు. అందుకోసం చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా తన పావులు కదిపి అధికారాన్ని తన కుటుంబం వైపుకు మళ్లించుకున్నారు అనేది ఇప్పుడు మహానాడు ఓ పక్క జరుగుతుంటుంటే ఇంకో పక్క వింటున్న మాటలేగా ఇవన్నీ. అంటే ఇక్కడ మీరు ప్రశ్న, ప్రాంతీయ పార్టీ అనే తర్వాత వ్యక్తి చుట్టూ ఉంటుంది, వ్యక్తి రక్త సంబంధికులే కూతురు, కొడుకు వారసులుగా వస్తారని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూతురు భర్తే కదా, అల్లుడే అవుతాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, ఈయన కావచ్చు, అల్లుళ్ళు అవుతారు. కొడుకులు 2 ఉన్నాయి రామారావు గారికి, అల్లుళ్ళు, కొడుకులు. కూతుర్లు పెద్ద కాదు, అల్లుళ్ళకే భార్యలు కూతుర్లు. 2 కూతుర్లు భువనేశ్వర గారు, పురంధేశ్వరు, ఇద్దరు అల్లుళ్ళు. మీరందరూ ఎవర్రా అంటే కొడుకులు. కొడుక కూతుర అన్నప్పుడు అల్లుళ్ళు ముందుకు వచ్చారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. ఎందుకంటే వీళ్ళు తెలుగుదేశం పుట్టిన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, చంద్రబాబు గారు కీ రోల్కి వచ్చేసినారు. రామారావు గారికి రాజకీయ వారసుడుగా వాళ్ళు రాలా చంద్రబాబు గారు. రామారావు గారిని తప్పించి, అంటే లక్ష్మీపార్వతి గారి ఎపిసోడ్లో తప్పించి ఇలా ఆల్టర్నేటివ్గా ముందుకు వచ్చేసారు. ఒక స్పెషల్ ప్రయత్నం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అందువల్ల వీళ్ళకి అందుకునేశారు. అందుకునే క్రమంలో రామారావు గారు వారసులంతా ఏమన్నారు, చంద్రబాబు గారు తనే ఉన్నారు. కానీ వాళ్ళందరూ కలిసే చంద్రబాబు గారు నాయకుడిని ఎన్నుకున్నారు. రామారావు గారే డిసైడ్ చేస్తుంటే బహుశా హరికృష్ణ గారు ప్రధానంగా ఉన్నారు ఆ రోజు. వాళ్ళకి వచ్చుండేదేమో చెప్పలేం. కానీ రామారావు గారు డిసైడ్ చేయలే. ఎవరు డిసైడ్ చేశారు? రామారావు గారిని తప్పించి వీళ్ళందరూ కలిసి చంద్రబాబు గారిని డిసైడ్ చేస్తున్నారు. ఆయన దాన్ని నిలుపుకున్నాడు. కాబట్టి ఆ సూత్రం ఇక్కడ వర్తించింది. ఇక్కడ చంద్రబాబు గారు డిసైడ్ చేస్తున్నాడు తన కొడుకుని. ఆయనకు అల్లుళ్ళే అంటారు, కూతురులే లేదు, ఒకే కొడుకు. రామారావు గారు ఉన్న పరిస్థితికి లేదు. కాబట్టి చంద్రబాబు గారు నాయకత్వం తీసుకున్నాడు. ఒకే ఒక కొడుకు, అల్లుడైనా కొడుకైనా మొత్తానికి ఏకైక వారసుడు ఆయనే. కాబట్టి ఇంకా ఆయన తప్ప ఇంకొకరిని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి లోకేష్ గారు ఆల్టర్నేటివ్గా పార్టీని నిలబెట్టడా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది, కాలం నిర్ణయిస్తుంది. బట్ ఈరోజు ఆయన రాజకీయ వారసుడు లోకేష్ గారే. పార్టీ కూడా అంగీకరించింది. లోకేష్ గారితో సర్దుకోవడం లేదా సైడ్ అయిపోవడం, ఈ రెండే తెలుగుదేశం ఇతరులకు ఉన్న ఆప్షన్స్. సైడ్ అయిపోయే వాళ్ళు ఏమి చేయలేరు, సర్దుకునే వాళ్ళు లీడర్లుగా ఉంటారు. కాబట్టి లోకేష్ గారు ఈ రూపాంతరం నాయకత్వం అనేది అనివార్యం. ఇప్పటికి కూడా ఆయన పార్టీలో ప్రభుత్వంలో కీ రోల్ పోషిస్తున్నాడు అనధికారికంగా అనేది క్లియర్. ఆ పార్టీలో అయితే అధికారికంగా పోషిస్తాడు. ఆ పార్టీలో నెంబర్ 2 స్థానం ఎవరు అంటే లోకేష్ గారే. నెంబర్ 2 అని మొన్నటి ఇప్పుడు నెంబర్ 1 కూడా అంటున్నారు ఆయన్ని. కాబట్టి ఏదో ఒక పదవి కావాలి కదా, ఆ పదవికి ఇప్పుడు ఆయన ఏదో పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా రేపు ఒక రోజు ఉంది కాబట్టి. అంటే పదవి మీరనే ప్రశ్న ఎట్లా చాలా మందిలో వస్తుందంటే, ప్రోటోకాల్ ప్రకారం ఏదో ఒకటి, లేకపోతే ఏ హోదాలో ఆయన పనిచేయాలి, ఇట్లా చర్చ వస్తుంది. ఇది లోకేష్ గారికి వర్తించదు, ఇబ్బంది లేదు. వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఆయన నాయకత్వంలో తీసుకురావాలని కోరుకుంటుంది. ఎందుకంటే నువ్వు ఏ హోదాలో పనిచేస్తున్నావు ఇట్లాంటి చర్చ వస్తుందని మాత్రం కాదు. పార్టీలో ఆయన జనరల్ సెక్రటరీ కాబట్టి ఆయన అన్నీ చేసుకోవచ్చు, ఎవరు అడగరు. ప్రభుత్వంలో ఏదన్నా ప్రోటోకాల్ దాటిపోవాలంటే నువ్వు ఉప ముఖ్యమంత్రి నీకు ఎట్టొస్తానంటారు. పార్టీలో లోకేష్ గారికి ఏ పని చేయినా అట్టంకి ఎవరు లేరు, హోల్సేల్ ఆయనే. అయితే ఇక్కడ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, ఇంకొంచెం కీలక బాధ్యతలు ఏంటి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ప్రెసిడెంట్ చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే చంద్రబాబు గారి స్థానంలో ప్రెసిడెంట్ చేస్తే ఇంకా ఆయన నిలబడలేడు రాజకీయాల్లో, అది సాధ్యం కాదు. ఆయన రిటైర్ తీసుకుంటే తప్ప ఆ బాధ్యత వేరే వాళ్ళకి ఇలేరు. కాబట్టి లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటిది, ఇంకా జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారు. ఎందుకు ఈ వాతావరణం వస్తూ ఉందంటే 2029 ఎన్నికల లక్ష్యంగా వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక పవర్ఫుల్ యంగ్ లీడర్, 50 ఏళ్ళ చుట్టూ. ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్, ఆయన 50 ఏళ్ళ చుట్టూ. కాబట్టి రేపు 29 ఎన్నికల నాటికి చంద్రబాబు గారు మళ్ళీ 80 ఏళ్ళు సీనియర్లు, 85 వచ్చేస్తుంది ఆయనకి. 80 ఏళ్ళు అన్నప్పుడు ఒకప్పుడు వయసు అడ్వాంటేజ్, రాష్ట్ర విభజన సమయంలో అనుభవం, వయస్సు అడ్వాంటేజ్. ఇప్పుడు 20 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు, ఇంకా అని రేపు జగన్ అంటాడు, ఎన్నిసార్లు ఉంటాయా అంటాడు, అది పనిచేస్తుంది. అందువల్ల లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పోవాల్సిన అనివార్యత ఏర్పడింది. మీరు ఆ రోజు ఈయన నాయకుడు అంటే కుదరదు. అందువల్ల యంగ్ లీడర్లు కదండి కోరుకుంటున్నారు, యంగ్ విజన్ కావాలి వాళ్ళకి. నీ ప్రత్యర్థి ఎవరు? తెలుగుదేశం యంగ్ విజన్ తర్వాత జగన్ ప్రత్యర్థి యంగ్, పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి కాకపోయినా ఆయన ఒక ఇద్దరు యంగ్ లీడర్ల మధ్య ఎమర్జీ కావాలంటే తెలుగుదేశం పార్టీ, దానికి కూడా ఒక మంచి యంగ్ లీడర్గా లోకేష్ ఉంటే బెటర్. లోకేష్ కాదు, యంగ్ లీడర్ కావాలి వాళ్ళకి. ఆ యంగ్ లీడర్ ఎవరున్నారు? లోకేష్. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారిని ఇప్పటి నుంచి ట్యూన్ చేయాలి, సమాజాన్ని ట్యూన్ చేయాలి, సమాయత్తం చేయాలి. అందుకని లోకేష్ గారికి ఏదో ఒక గౌరవప్రదమైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్లా ఇస్తే 2-3 ఏళ్ళు సర్దుకుంటే ప్రజలు కూడా మానసిక సిద్ధపడాలిగా. ఎలక్షన్ ముందు వచ్చేసి నా వారసుడు అంటే కుదరదు. అందువల్ల ఒక ఎంపీకి గెలవడానికి, ఒక ఎమ్మెల్యే ఒప్పుకుంటారు కానీ ముఖ్యమంత్రి అంటే ఒప్పుకోరు. అందువల్ల ఈ రోజు నుంచే పార్టీ మొత్తాన్ని లోకేష్ నడుపుతున్నాడు, పార్టీ ప్రభుత్వాన్ని మొత్తం నడుపుతున్నాడు. ఈయన ఇంకా ఓకే అనిపించేదానికి ఒక మానసికమైన సిద్ధం చేయడం కోసం లోకేష్ ఆల్రెడీ పార్టీని టేక్ఓవర్ చేసుకున్నాడు జనరల్ సెక్రటరీగా, ప్రభుత్వాన్ని అనధికారికంగా నడుపుతున్నాడు అనే చర్చ నడుస్తుంది. కాబట్టి దూరదృష్టితో 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జగన్ గారికి, పవన్ కళ్యాణ్కి తోడుగా ఒక లీడర్గా లోకేష్ గారి ముందుకు తీసుకోవాల్సిన అనివార్యత కోసం ఈ ప్రయత్నాలు చేస్తాను అనుకుంటున్నాను నేను. అండ్ మరీ ముఖ్యంగా ఈరోజు మహానాడు కడపలో జరగడంలో ఒక 2 పాయింట్లుగా మనం దీన్ని మాట్లాడుకోవాలి. ఒకటి, ఇన్ని సంవత్సరాల్లో గోదావరి జిల్లాలో అక్కడ ఎక్కడన్నా పెట్టారు కానీ కడపను ఎందుకో వాళ్ళు టచ్ చేయలేదు ఇప్పటి వరకు. బట్ ఒక రకంగా చెప్పంటే సవాలుగా తీసుకుంటూ లోకేష్ గారు కడపలోనే పెట్టాలి అని చాలా గట్టిగా అనుకుని పెట్టినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. ఎలా చెప్తారు మీరు? అంటే ఒకటి, దీంతో పాటు అదనంగా ఏం చెప్తున్నారంటే కడపలో మొన్న ఎన్నికల్లో మెజారిటీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ గెలవడం ఫస్ట్ టైం తెలుగుదేశం హిస్టరీ. దానికి తోడుగా ఇప్పుడు మహానగర పెడుతున్నారంటే ఇంకా రాయలసీమలో కడపలో జగన్ గారిని ఈ దెబ్బతో అయిపోతుంది అన్నంతగా ఇంకొక అతిశయోక్తి మాటలు కూడా వినిపిస్తున్నాయి.
కడపలో వాళ్ళు పెట్టుకోవడంలో ఉద్దేశం తప్పు కాదు, ఎందుకంటే కడపలో కూడా ఆ పార్టీ బలమైన పార్టీ, సీట్లు గెలవచ్చు, ఓడిపోవచ్చు, మనం గెలవచ్చు. రాయలసీమ కూడా ఆ పార్టీ బలంగానే ఉంది. కాబట్టి పార్టీకి మహానాడు దేనికి చిహ్నం? పార్టీ సభ్యులే కదా వస్తారు, ఏడబెట్టినా వస్తారు. కాబట్టి కడపలో పెట్టినా ఆ పార్టీ సభ్యులు వస్తారు. కాబట్టి విజయవంతం కావడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. 2 అధికారంలో ఉన్నారు, అన్ని వనరులు చేతిలో ఉంటాయి, కాబట్టి ఆ గ్లామర్ ఉంటుంది, కాబట్టి పెట్టినారు. అంతవరకే పరిమితం. వాళ్ళ పార్టీ నిర్మాణం వరకు జరుగుతుంటే అది బాగానే ఉండేది. అందుకు భిన్నంగా ఇప్పుడు ఈ కడపలో మీటింగ్ పెట్టడానికి జగన్ పని అయిపోయింది. సంతోషం, మొదటి నుంచి అదే మాట్లాడుతూ ఏదో తగ్గించారు, తెలుసుకున్నట్టున్నారు. వివిధ సోషల్ మీడియాలో వచ్చిన వార్త ఇది బూమరాంగ్ అవుతుందని. కడపకు వచ్చాము, నీ సంగతి తెలుస్తామంటే అది కుదరదు, భూస్థాపితం అయిపోతుంది. అవన్నీ భూస్థాపితం ఎవరు చేయాలి? ప్రజలు చేయాలి. భూస్థాపితం ప్రజలు చేయాలంటే ఫస్ట్ వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసుకోవాలి. చంద్రబాబు గారే మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటే కూడా భూస్థాపితం కాదు, ప్రతిపక్షంగా ఉంటుంది. చంద్రబాబు గారే మళ్ళీ ఎట్లా రావాలంటే ఇంకా 60-70% మంది అనుకోవాలి, ఆయనకు 10% కూడా అట్లాంటి వాతావరణం ఉంది ఆ రాష్ట్రంలో. పంపించి మీకే 10 నెలలు తిరగకుండా మళ్ళీ జగన్ వస్తే ఏంటని మీరే అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతా జగన్ వస్తే ఏమైపోతుంది రాష్ట్రం అని వాళ్ళే అంటారు. ఆ జగన్ రాడని రాసిమని తండ్రి కొడుకుని పరిశ్రామికతలు అడుగుతున్నారు వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు లోకేష్ గారు చాలాసార్లు చెప్పారు కదా, మమ్మల్ని రాసిమని అడుగుతున్నారు ఇండస్ట్రియలిస్టు, మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి ఏందని. అంటే మీకు నమ్మకం లేనప్పుడు భూస్థాపితం కడపలో యాడ్ చేస్తావు? రాష్ట్రంలో జగన్ మళ్ళీ వస్తే కడపలో ఇంకా బాగా వస్తాడు కదా. అట్లాంటిది మీరు భూస్థాపితం చేయడం సాధ్యం కాదు. భూస్థాపితం అనేది రాజకీయ ప్రత్యర్థం చేయలేము. మొన్న కూడా అంత అద్భుత విజయం 45% తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఓటుపడ్డాయి. 45%. జగన్ గారికి 40%, అన్ని కలిపితే 40%. అంటే 55 మంది మీకేస్తే 45 మంది మీకు వ్యతిరేకంగా వేసినారు. ఇంత విరోచిత గాల్లో రేపు అంతో ఇంత తగ్గే తప్ప పెరిగేది ఉండదు. కాబట్టి ప్రతిపక్షం లేకుండా భూస్థాపితం జరగడం అనేది రాజకీయాల్లో జరగదు. అట్లా అనుకున్న వాళ్ళు భూస్థాపితం అయిపోతారు. కాబట్టి అది ఎప్పుడు జగన్, ఇప్పుడు చంద్రబాబు గారు 2014 నుంచి 19 వరకు అసలు ప్రతిపక్షం నేను గుర్తించను అన్నాడు జగన్ని. ఈయన ప్రతిపక్షంలోకి దరివేసినారు జనం. మళ్ళీ జగన్ గారు నేను 30 ఏళ్ళు ఉంటానన్నాడు. ఏమైంది చూసినాం మనం. ఆయనకన్నా 23 వచ్చినాయి, ఈయనకి 11 వచ్చినాయి. కాబట్టి ప్రతిపక్షాన్ని ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటుంది, దానికి ఒక పార్టీ రూపం వస్తుంది. కాబట్టి ప్రతిపక్షం లేకుండా చేయడం సాధ్యం కాదు. కడపలో ఈ మాటలు తగ్గించారు. నిజానికి నిన్న మొన్న ఏదేదో మాట్లాడుకున్నాం, ఇక్కడ అయినా కొంతమంది మాట్లాడినారు ఉత్సాహపరుడు, కానీ తగ్గించిన మంచి పని చేశారు. ఇక 24 గంటల జగన్ నామస్మరణ చేస్తే కడపలో కోపం వస్తుంది. ఎందుకంటే ఎంత నాకు జగన్ ఓడించినా గెలిచా మావాడు కదా అని అనుకుంటారు ఎవరైనా, మా జిల్లా వాడు అనుకుంటారు. రాజశేఖర్ కొడుకు ఉన్నారు. ఆ గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 70 వేలతో గెలిచినాడు కదా. కాబట్టి ఎంపీకి గెలిచారు కదా అవినాష్ రెడ్డి గారు. కాబట్టి ఉన్న చోట మళ్ళీ ఆయన తిట్టారనుకోండి, మన అవసరంగా మనం జగన్ ఓడించిన బట్టే కదా, మనం ఓడించబట్టే ఇటు చేసినారు అని అనుకున్నాడు. రేపు 10 రేపు ఓడిపోతారు. కాబట్టి జగన్ నామస్మరణ ఆపేసి వాళ్ళ నామస్మరణ చేసుకుంటే వాళ్ళకి ప్రయోజనం. మహారాడు పెట్టుకున్న మీ నామస్మరణ చేసుకోవడం కోసం కదా, ఆయన నామస్మరణ చేయడం కాదు. కాబట్టి కడపలో పెట్టడం ఉద్దేశం, వాళ్ళు అన్ని చోట్ల పెట్టాం, కడపలో పెట్టారు. దట్ ఆయన ఓడిపోయినాడు, ఇది గెలిచారు. కడపలో కూడా పెడితే ఒక ఆత్మస్థైర్యం కొంచెం పెరుగుతూ ఉంటారు తప్ప ఆడవరకే పరిమితం అయితే వాళ్ళకి బెటర్. అండ్ మరీ ముఖ్యంగా కడపలో పెట్టడానికి ముందే కడప జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చి నిర్వహించడం కూడా కాస్తంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంటున్నారు. అంటే ఒకటి ఈ విషయంలో కొంత శర్మిలా గారి అభిప్రాయంతో ఏకీభించవచ్చు. అంటే బేసిక్గా నా వరకు అయితే రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాకి ఆయన పేరు పెట్టడాన్ని, ఆయన పరిమితం చేయడాన్ని నేనైతే అంగీకరించను. ఎందుకంటే కడపకి ఎట్లా పరిమితం అవుతారు రాజశేఖర రెడ్డి గారు? ఆయన తెలుగు జాతిలో రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు లాగా రైల్లో సంజయ్లో ఒక ఇమేజబుల్ లీడరు. ఈ రాష్ట్రంలో చాలా వాటికి ఆయన ఒక మోడలు. ఈరోజు SCZలకు ఆయన మోడలు, గ్రేటర్ హైదరాబాదు, గ్రేటర్ విశాఖ లాంటి వాళ్ళకి మోడలు, అసలు జలయజ్ఞానికి ఆయన మోడలు. ఈరోజు వాళ్ళకి ప్రాజెక్టులు, బ్రిటిష్ వాళ్ళ తర్వాత నీటి ప్రాజెక్టులకు టాప్ ప్రయారిటీ ఇచ్చిన వ్యక్తి. ఈరోజు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయిన కారణం రాజశేఖర రెడ్డి గారు. అట్లా సంక్షేమ పథకాలు ప్రజల పట్ల ఉండేది, ఒక ప్రజలు పట్ల అఫెక్షన్ గల ముఖ్యమంత్రి. చాలా వాటికి రాజశేఖర గారు మోడలు. ఇప్పటికీ పార్టీలకు అతీతంగా మనం ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లో చూసినట్లయితే ఫోటో ఉంటది ఇంట్లో. అదేనండి, రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, నీలం సంజయ్ గారు అయితే గతం. వర్తమాన రాజకీయాల్లో ప్రజలను విపరీతంగా ప్రభావితం చేస్తున్న వ్యక్తి రామారావు గారు, చనిపోయిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఆయన కడప జిల్లాకే పరిమితం చేయడం, లేదా విజయవాడకి రామారావు గారిని పరిమితం చేయడం కూడా కరెక్ట్ కాదు నా దృష్టిలో. అయితే పెట్టేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కడపకి చాలా ఇంపార్టెంట్. కడప అనేది ఒక ఇమేజ్ కదా రాజశేఖర రెడ్డితో పాటు. అప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లాని కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు కడపని తీసేసి ఓన్లీ వైఎస్ఆర్ జిల్లాని జగన్ గారు పెట్టారు. వీళ్ళు మళ్ళీ పాతదాన్ని తెచ్చారు. ఈ విషయం శర్మిలాని నేను ఎందుకు ఆదర్శ మోడల్గా తీసుకుంటానంటే, దాన్ని ఆమె కూతురైనా స్వాగతిస్తూనే మీకు కూడా వర్తించండి విజయవాడకి అని నిన్నామె. రామారావు గారి పేరుతో ఎన్టీఆర్ జిల్లాని పెట్టారు కదా, అది కాదు ఎన్టీఆర్ విజయవాడ జిల్లాని పెట్టండి
అది చాలా న్యాయమైన కోరిక. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి ఎందుకు పెట్టారు ఆ పేరు? కడపకున్న విజయవాడకి ఆ ఇమేజ్ లేదా? ఇట్లా అందువల్ల పేర్లు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పేర్లు తొలగించాలి, ఏరే పేర్లు పెట్టాలనుకున్నప్పుడు కూడా సార్వజనికంగా చేయాలి. నేను కడపలో మీటింగ్ పెట్టాను కాబట్టి దాని ఇట్లా చేయడం అనేది రెచ్చగొట్టినట్టు అవుతుంది. మీరు చేయండి, తప్పులేదు. రాష్ట్రంలో అన్ని జిల్లాల పేర్లు సమీక్ష చేసుకొని హేతుబద్ధంగా చేస్తే ఎవరికేం అభ్యంతరం లేదు. అండ్ మరీ ముఖ్యంగా మహానాడులో గత 2 రోజుల నుంచి జరుగుతున్న ఈ సభల్లో స్పీచెస్, వాళ్ళు మాట్లాడే మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తుందంతా ట్రైలర్ మాత్రమే, ముందుంది సినిమా, మంచి సినిమా ఉంది, ఆ సినిమా ఉంది అంటూ డైరెక్ట్గా అంటే చిన్న చిన్న నేతలు వాళ్ళు కాదు మాట్లాడింది, లోకేష్ గారే మాట్లాడారు. ఇప్పుడు చూస్తున్న ట్రైలర్ ఏంటి, చూపించబోయే సినిమా ఏంటి? అంటే ప్రజల్ని బెదిరిస్తున్నారా, బ్లాక్మెయిల్ చేస్తున్నారా, వార్నింగ్ ఇస్తున్నారా? అంటే అక్కడ హాజరైన కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తున్నారు. ఎలా? అదే ఇప్పుడు మనం ప్రతిపక్షాన్ని ఏమైనా అంటే ఒక ఆనందం కదా, రెండోదంతా ఎవరు? కార్యకర్తలే కదా. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉంటాయి, వాళ్ళు వీళ్ళని వరకు ఇట్లాంటి వాటికి బాగా ఆకర్షితులవుతారు. రెచ్చగొట్టే మాటలు, లేకపోతే కొంచెం చులకన చేసే మాటలు, ప్రతిపక్షాన్ని ఎల్లకారం చేసే మాటలు ఎంత ఎక్కువ మాడితే కార్యకర్తలు చప్పట్లు కడతారు. ఆ చప్పట్లకు ఆనందపడిపోయి చెప్పుకుంటా ఉంటే అంత పెద్ద ప్రయోజనం ఉండదు. చులకన మిమ్మల్ని చులకన గౌరవిస్తే చూసేవాళ్ళు కూడా ఒక మహిళా జర్నలిస్ట్ని పురుషోత్తం ఎంత గౌరవించాడు అంటారు. చులకన చేస్తే నాకు ఆనందం కలగచ్చు, చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అంత అహంకారం అనుకుంటారు. కాబట్టి మనల్ని అభిమానించే నలుగురు చప్పట్లు కొడతారని, లేకపోతే మనకు ఆత్మసంతృప్తి కలుగుతుందని ఎలా పడితే అలా మాట్లాడితే సమాజం హర్షించదు. రెండోది, ఇప్పుడు ట్రైలర్ ఏంటి, సినిమా ఏంటి, ఆల్రెడీ మీరు సినిమా చూసేస్తున్నారు. ఇంకా సినిమా ఉంటుందా పోతుందని ఇంకా తెలుసుకోవాలి. ఇంకా మనకు ట్రైల్ కనపడుతుంది, మీకు కనపడుతుంది సినిమా. ఎందుకంటే మీరు ఇచ్చిన మీకు విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్తో మిమ్మల్ని గెలిపించారు. 124 సీట్లు గెలిపించడం అంటే 55% ఓట్లు వేయించడం అంటే ఏకపక్షంగా వేశారు. మీకు ఏకపక్షం వేసినప్పుడు ఏకపక్షమైన కోరికలు కూడా ఉంటాయి. వాళ్ళ కోరికలు ఏంటో కానీ వాళ్ళ కోరికలకి మించి మీరు ఇచ్చారు హామీలు. అవన్నీ అమలు చేపితే మీకు సినిమా కనపడుతుంది. వాళ్ళకి జగన్ గారికి కనపడే సినిమా 2024 అయిపోయింది. 29లో సినిమా మనకు కనపడుతుంది. ఎందుకంటే జగన్ గారికి పెద్ద సినిమా చూసేసినాడు. ఇంకా ఆయనకి బెటర్ రోజులే తప్ప 24 నాటికన్నా జగన్ బెటర్ పొజిషన్లో ఉంటాడు. గెలవచ్చు, ఓడిపోవచ్చు. 24 నుంచి ఒకటి పెరిగేది తప్ప ఆయనకి తరిగేది ఉండదు. జగన్ గారి సినిమా 24 చూసారు. మనం సినిమా 29 చూసుకోకుండా, జగన్ లాగా చూసుకోకూడదు అనుకుంటే ఇతరుల సినిమా చూపించే పని ఆపేవాలి. మీ సినిమా మీరు చూసుకోవాలి. అలాగే ఇతరుల సినిమా చూపించడం పోతే 29 మీరు చూస్తారు సినిమా. కాబట్టి సినిమా చూపించమని మీకు చెప్పలా జనం. ఆయన చూపించారు, మిమ్మల్ని వాస్తవం ఉండమన్నారు. మీరు కూడా సినిమా చూపించడం మొదలెడితే మీకు పెద్ద సినిమా జనం చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతకుముందు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మనలోనే కోవాట్లు ఉన్నారు, నేను ఇక ఎవరిని నమ్మను, మీ అందరికీ ఒక పని పడతాము, ఇట్లా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఎక్స్పీరియన్స్ నేత ఇలాంటి మాటలు మాట్లాడుతుంటుంటే టీడీపీలో వినిపిస్తున్న గుసగుసలు వయసు రీత్యా ఆయన మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఆయనకి తెలియడం లేదు. లోకేష్ అట్లానే ఉన్నారు కాబట్టి ఈయన కాస్త 4 అడుగులు వెనక్కేసే ఉద్దేశంలో ఏదైతే అది అనేద్దాంలే, ఆ ఎక్స్పీరియన్స్తో ఆయన మాట్లాడట్లేదు అనేది ఒక వాదన కింద ఉంది. మీరు ఏకీపిస్తారా? ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు స్పృహతోనే మాట్లాడుతున్నాడు. ఆయన పార్టీలో కొన్ని అదుపు తప్పుతున్నాయి అక్కడక్కడ. మీరు చూస్తున్నారు, తెలుగుదేశం కొట్టుకుంటున్నారు, తెలుగుదేశం జనసేన వాళ్ళు కొట్టుకుంటున్నారు. మీరు కడప జిల్లాలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే తెలుగుదేశం, సారీ జనసేన, ఆయన విప్పు కూడా అనుకుంటాను శాసనసభలో, ఒక క్యాబినెట్ ర్యాంక్ లాంటిది ఉంటుంది. ఆయన తెలుగుదేశం కొట్టుకున్నారు, జనసేన వాళ్ళు కొట్టుకుంటున్నారు, తెలుగుదేశం కొట్టుకుంటారు. ఈ మధ్యకాలంలో 2-3 హత్యలు జరిగితే అది విచారణలో తేలాలి కాబట్టి మనం చెప్పలేం. కానీ కొంత అంతర్గత సమస్యలు ఉన్నాయన్న విషయం బహిరంగ వినపడుతుంది. నిజాలు విచారణ పోలీసులు చెప్తారు. ఇవన్నీ పార్టీకి నష్టం కదా. గతంలో తెలుగుదేశంలో ఇట్లాంటి వాతావరణం లేదు కదా. కాబట్టి దానికి హెచ్చరించుండొచ్చాము. కోవట్లు అంటే పాడైన వాళ్ళని కోవట్లు అంటారు. మన దీనివల్ల కొన్ని జరగరాని ఘటనలు జరుగుతున్నాయని చెప్పాడు ఇండైరెక్ట్గా. దీన్ని ఏ ఉద్దేశం చెప్పాడు, ఈ మధ్య జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని చెప్పినాడో లేదో. చంద్రబాబు గారు ఈ విషయంలో పార్టీ శ్రేణులకు కొంతమందికి అదుపు తప్పుతున్నారు. కొన్ని చోట్ల ఎటబడితే అట్ట మాట్లాడుతున్నారు. ఇప్పుడు అధికారిని తిడుతున్నారు, వాళ్ళు తిడుతున్నారు. అంటే ఇంతకుముందు లేదు తెలుగుదేశంలో కల్చరు. రెడ్ బుక్ అనే పేరుతో ఇంకొక పేరు చేస్తున్నారు. కాబట్టి ఇది అదుపు తప్పితే సమస్య వస్తుంది. మనలో కొట్టుకోవడం అనేది పోతుంది. నేను దీన్ని టాలరేట్ చేయనని చెప్పడం ఆయన చాలా స్పృహతో చెప్పాడు. ఆయన చెప్పడం కూడా కరెక్టే. కానీ ఎందుకు కూడా రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా ఉన్నట్టు చెప్పడు, పరోక్షంగా సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు. మనలో ఆ 2-3 చోట్ల గొడవలు జరిగినాయి, కొన్ని హత్యలు జరిగినాయి. ఇవన్నీ మనం అంటే ఇంకేముంది విచారణ. కాబట్టి చంద్రబాబు గారు ఈ విషయంలో కొంచెం స్పృహతోనే మాట్లాడినాడు. పార్టీలో జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలకు హెచ్చరిక చేస్తున్నాడు. మరి ఆయన హెచ్చరిక ఏ మేరకు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ పార్టీ తీసుకుంటుందో చూడాలి. అండ్ ఇప్పటి వరకు సూపర్ 6 ఏం చేశారు, దానికి ఒక క్లారిటీ ఇస్తారేమో, దాని గురించి మాట్లాడతారేమో, దాని మీద ఫోకస్ చేస్తారేమో అని అనుకున్నారు. బట్ దాని గురించి కన్నా కూడా ఇప్పుడు శాసనాలుగా మారిపోయాయి అవి.
అంటే సూపర్ 6 స్థానంలో సూపర్ శాసనాలు వచ్చినాయి. ఏంటి అది డిఫరెన్స్? అంటే మొదటి ఇప్పుడు శాసనం అంటే శాసనం చేసే అధికారం ఓన్లీ అసెంబ్లీలకు ఉంటాయి, పార్లమెంట్కి ఉంటాయి. నేను కూడా ఏమనుకున్నట్టే సూపర్ 6 చెప్పలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు సూపర్ శాసనం కొత్త పదం ఏమైనా వాడుతున్నారు అనుకున్నా. తెలిసి చూస్తే దాంట్లో కొన్ని లక్ష్యాలు పెట్టున్నారు. విశ్వవిఖ్యాత సార్వభౌమ చంద్రబాబు రామారావు గారు దృష్టిలో పెట్టుకోవడం, మహిళా శక్తి, ఇట్లాంటి ఎమోషనల్గా కొన్ని శాసనాలు చేసుకుంటున్నాం. అంటే దానికి ప్రయారిటీ ఇస్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. అయితే అభ్యంతరం లేదు, ఒక భావోద్వేగమైన అంశాలు. ఇప్పుడు రామారావు గారు బర్త్డేని ఇప్పుడు ఫస్ట్ టైం జిల్లా కలెక్టర్లను చేశారు ఈరోజు. మామూలుగా చేయకూడదని నేను అన్ను, అలవాట్లేదు. ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు బర్త్డే అవి చేసుకుంటూ ఉంటారు. రామారావు గారిది చేశారంటే ఫస్ట్ టైం అధికారికంగా చేయమంటున్నారు నెక్స్ట్ నుంచి. అది జరుగుతుంది. మీరు ఎంతవరకు జరుగుతుంది? మీరు అధికారంలోనూ జరుగుతుంది. మీరు అధికారం పోతే మళ్ళీ ఆయన చేయడు. అప్పుడు రాజశేఖర్ గారి బర్త్డే జరుగుతాయి. కాబట్టి ఇట్లాంటి వల్ల పెద్ద ప్రయోజనం లేదు. కాకపోతే వాళ్ళు గుర్తించవలసింది, మీరు సూపర్ శాసనాలు చేస్తారా, ఏమి చేస్తారో తెలియదు, కానీ ప్రజలు మాత్రం సూపర్ 6 అడుగుతున్నారు. అంటే సూపర్ 6 పట్ల అంత మోజు మీరు కల్పించారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారేమో వాలంటీర్లు సిస్టమ్ పెట్టి ఇంటింటికి నేరుగా డోర్ డెలివరీ పెడితే డీపీటీ సిస్టమ్ని ప్రవేశపెట్టి ఒక సౌకర్యాన్ని కల్పించారు ప్రజలకైనా. దాన్ని ఇంకొంచెం 3 రెట్లు, దానికి మించి అని కాకుండా దానికి 3 రెట్లు ఇస్తాను మీరు చెప్తారు. దానివల్ల ఏమైంది, ప్రజలు సూపర్ 6 చుట్టూ తిరుగుతున్నారు. సూపర్ 6 చుట్టూ తిరిగేలా మీరు చేసినారు. ఇప్పుడు వాళ్ళు దాన్ని వదలట్లేదు 5 ఏళ్ళని. మీరు చేయలేకపోతున్నారు. అందువల్ల మీరు చూడండి, ఈ మహానాడులో సూపర్ 6 గురించి పెద్ద ప్రస్తావన లేదు. అదే కదా, కనీసం అందరూ ఏమనుకున్నారంటే మనలాంటి వాళ్ళు ఆ సూపర్ 6 అమలు చేయడం జగనే కారణం ఇన్ని రోజులు చెప్పాడు, అదేనా చెప్తారేమో అనుకున్నాను. అది కూడా చెప్పట్లా. అంటే ఆయనకు అర్థమైంది, మనం సూపర్ 6 అమలు చేయకపోవడానికి జగన్ కారణం అంటే జనం నమ్మట్లేదు, మనమే కారణం అనుకుంటారు తప్ప అది నిజం కూడా. అమలు చేయకపోవడానికి మీరు హామీలు ఇవ్వడం వల్లే జరిగింది తప్ప ఇంకోటి కాదు. కాబట్టి అందువల్ల సూపర్ 6 స్థానంలో సూపర్ 7 ఇట్లాంటి సూపర్ ఇవన్నీ పెట్టుకుంటారు. ఇప్పుడు శాసనాలు అంటున్నారు. నాకు తెలిసి చేసుకునే రైట్ వాళ్ళకు ఉంది పార్టీ అంతర్గతంగా. బట్ అవన్నీ అమలు చేయాలంటే ఇప్పుడు మహిళా శక్తి అన్నారు అనుకోండి, మహిళలు బాగుండాలంటే ఫస్ట్ ఆర్థికంగా బాగుండాలి. ప్రజలకి ఏం గుర్తొస్తుంది? తల్లికి వందనం గుర్తొస్తుంది, అది మహిళల పేరుతో వస్తుంది. రెండోది, ప్రతి ఆడబిడ్డ నిధి పేరుతో 18 సంవత్సరాలు నిన్న మహిళకి 1,500 రూపాయలు నెలకి ఇస్తానన్నాడు. ఇది ఇస్తే కదా మేము బలం ఉండేది అంటారు. కాబట్టి కొన్ని అతియోక్తితో కూడుకున్న వ్యాఖ్యలు చేస్తే ఏమవుతుందంటే దాని చుట్టూ మీరేమో ఇంకొకటి చెప్తారు, వాళ్ళేమో మహిళ అనగానే మాకు 1,500 ఏడా, మాకు 15,000 ఏడా అంటారు. కాబట్టి కొన్ని బహుశా సమన్వయం చేసినారు, కానీ వాటికి గమనిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ సభలో ఎక్కడ కూడా అప్పుల గురించి పెద్ద మాట్లాడలేదు. అసలు రాష్ట్రానికి సంబంధించి ఆ పరిస్థితుల గురించి పెద్ద ఎలక్షన్ టైంలో ఏదైతే వాళ్ళు ఫోకసింగ్ చేసి మాట్లాడారో ఒక టాపిక్ కూడా ఎత్తట్లేదు. దాని గురించి మాట్లాడతారని మంచి అవకాశం ఇది. ఎందుకంటే మహానాడులో వివరణ ఇవ్వాలి. 1 yearలో మనం ఏం చేసినాం, ఈ 4 ఏళ్ళలో ఏం చేసే అవకాశం ఉంది, తప్పు ఒప్పులు, ఈ సంవత్సర కాలంలో వాళ్ళు సాధించిన విజయాల గురించి మాట్లాడాలి కదా. సాధించి చెప్పొచ్చు. ఫస్ట్ ఇయర్ కాబట్టి పునాది వేసాం, భవిష్యత్తులో ఇవి పెద్ద ఉత్సాహాలుగా మారుతాయి చెప్పొచ్చు, డిజైన్ చేసి తప్పలేదు. బట్ ఒక రోజు అంత కదా చూద్దాం సార్, ఇంకొక రోజు టైం. రేపంతా జాతర, రేపంతా జనం వచ్చేస్తారు, ఉపన్యాసాలే ఉంటాయి. అంటే సభల్లో చెప్పినంత మాత్రం అవన్నీ జరుగుతాయని కాదు. బట్ వాళ్ళ సభ వాళ్ళకి ఉపయోగపడచ్చు, కానీ వాళ్ళ పార్టీకి ఉపయోగపడాల్సినటువంటి ప్రజలకు ఇవ్వాల్సిన మెసేజ్ మాత్రం ముఖ్యంగా సూపర్ 6 పైన, సంక్షేమ పథకాలపైన మాత్రం స్పష్టత తీయాల్సిన అవసరం అయితే ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇదంతా ఓ పక్క జరుగుతూ ఉంటుంటే పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కూడా ఈరోజు చర్చనీయాంశం అయ్యాయి. జగన్ ప్రభుత్వం గెలిచిందే ఈవీఎంలతోనూ అని అన్నారు. ఫస్ట్ ఎక్కడన్నారు ఏంటి అది కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్డ్ గురించి ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు పర్యటనలో ఒకటి ఈవీఎంలు గొడవ, రెండోది ఒకే నేషన్ ఒకే ఎలక్షన్స్ అంటే జమిలీ లాంటిది తమిళనాడులో పెట్టడంతో కొంత అది కూటమికి నష్టం. ఎందుకని ఇప్పుడు జగన్ గారు గిమిలీ వస్తే 3 ఏళ్ళలో పోతారు మీరు అంటున్నాడు. అంటే దానిలో 1 year అయిపోయింది, ఇంకో 2 ఏళ్ళలో పోతారని అర్థం. ఇప్పుడు దానికి గిమిలీ లేదు 29 జమిలీ అని ఏదో వీళ్ళు మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు ఈయన 1 నేషన్ 1 ఎలక్షన్ అని ఊరంతా తిరిగితే ఆంధ్రప్రదేశ్ నువ్వు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తిరిగిన తమిళనాడులో పవన్ కళ్యాణ్ మాట తమిళనాడులో వార్తలు రావు, ఆంధ్రప్రదేశ్లో వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మన నాయకుడు కాబట్టి. కాబట్టి మీరు జమిలీ వస్తుంది అనేది ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారుగా. ఇప్పుడు అవన్నీ అసలు ఏపీలోకి వచ్చారు మాట్లాడాలి. ఏపీలో మాట్లాడితే వెంటనే జగన్ మాటకి ఇంకొంచెం విలువ పెరుగుతుంది. జగన్ గారు అదే చెప్తున్నాడు కదా, జమిలీ వస్తే తొందరగా పోతారు, ఎప్పుడు ఎన్నికలు జరిగినా మీరు పోతారు, 29 వరకు కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ తిరుపతి మీటింగ్ పెట్టారు అనుకోండి, వైసీపీ కార్యకర్తలు ఇంకొంచెం చూస్తా వస్తున్నారు, జమిలీ వచ్చేటి కానీ తొందరగా వస్తుందని. అధికారంలో ఉండే వాళ్ళకి ఎక్కువ రోజులు కావాలి. అది ప్రతిపక్షుడికి తొందరగా ఎలక్షన్ రావాలి. ప్రతిపక్షానికి పోయింది 4 సీట్లు పెరిగే తప్ప పోయేదే ఉండదు. కాబట్టి
పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పార్టీ ఇక్కడ పెడితే జమిలీ రిలేటెడ్గా వచ్చేస్తామని జమిలీ అనే మెసేజ్ వెళ్తుంది. అందువల్ల తమిళనాడులో పెట్టినాడు. తమిళనాడు నువ్వు మాట్లాడి ఇక్కడ వార్తలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తమిళనాడులో ఏం మాట్లాడినా తమిళనాడు పేపర్లో కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వస్తాయి, ఎందుకంటే ఇక్కడ నాయకుడు కాబట్టి ఆయన పర్యటన ద్వారా ఈ జమిలీ వస్తుందన్న జగన్మోహన్ రెడ్డి చెప్తున్న విషయానికి బలం చేకూర్చడం. రెండోది ఈవీఎంలు, అంటే ఈవీఎంల మధ్య జగన్ గారు గెలిచారా చంద్రబాబు గెలిచారా పక్కన గెలిచింది తెలుగులు గెలిచింది కాబట్టి వైసీపీలో ఏమంటారు, నువ్వు కరెక్ట్గా చెప్పినావు ఈవీఎంల వరకు గెలిచామని చెప్తారు. జగన్ ఓడిపోయాడు ఈవీఎంల వల్ల ప్రజలు వాళ్ళ దృష్టిలో. మీరు దాన్ని బలం చేకూర్చారు, ఏదో మాట్లాడిపోయి ఏదో మాట్లాడేసినాడు. రెండోది జగన్ గెలిచాడా చంద్రబాబు గెలిచాడా పక్కన పెడదాం, ఈవీఎంల ద్వారా గెలుస్తాడని ఇండైరెక్ట్గా చెప్పినట్టే కదా. ఈవీఎంల ద్వారా గెలిచాడు అంటే ఈవీఎంలు నిర్వహిస్తున్నది ఏ పార్టీ, బీజేపీ పార్టీ. కాబట్టి బీజేపీ చేసిందని ఇండైరెక్ట్గా చెప్పినట్టు కదా ప్రజలకి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఈ వ్యాఖ్యలన్నీ కూడా బూమ్రాంగ్, ఏదో మాట్లాడిపోయి ఏదో మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తుంది. అంతేనా, రాజకీయ పరిజ్ఞానం ఇంకా కావాల్సిన అవసరం ఉందంటారు. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు మన సినిమాకి సంబంధించి మాట్లాడేశాడు, ఇట్లాంటి చాలా విషయాల్లో ఆయన తొందరపాటు పంచ్ డైలాగులు వాడేయడం వల్ల ఏమవుతుందంటే దాని పర్యవసానం చూడట్లేదు, మాట్లాడేస్తున్నాడు. పైపించి పవర్లో ఉన్నప్పుడు పర్యవసానం చూసుకోవాలి, అపోజిషన్లో ఏమన్నా మాట్లాడుకోదు గట్టు ఇటుగా. ఇప్పుడు పవర్లో ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుమాట. పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు పర్యటన మొత్తం తమిళనాడులో బీజేపీకి ఏమో లాభం వస్తుందో రాస్తుందో మనకు తెలియదు, కానీ ఈ ఏపీలో మాత్రం జగన్కి బలకూర్చే విధానాలు ఇవన్నీ కూడా. ఈవీఎంలు గెలిచారంటే ఈవీఎంలతో గెలుస్తుందని సర్టిఫై ఇస్తున్నారు, జగన్ గెలిచేలేదో పక్కన పెడతాం, ఈవీఎంలు కూడా గెలిపిస్తాయి అని చెప్పడం ద్వారా జగన్ ఆరోపణలకు బలం చేకూర్చినట్టే కదా. రెండు, ఎవరు గెలిచారు రాష్ట్రంలో, మీరు గెలిచారు, నేనేమనుకోవట్లేదు ఈవీఎంలు గెలిచారని, కానీ జగన్ చెప్పే మాటలకు మీరే గెలిచారంటే మీరు ఎట్లా గెలిచారని చెప్పడం అవుతుంది. రెండోది జమిలీ వస్తే సంతోషించే మొదటి పార్టీ వైసీపీ, జమిలీ కానీ వన్ నేషన్ ఉన్నది. అది పవన్ కళ్యాణ్ గారు దానికి ఛాంపియన్గా ఆయన పోవడంతో జగన్ గారు రేపు అంటారు కదా చంద్రబాబు గారు జమిలీ లేదంటానంటే మీ ఉప ముఖ్యమంత్రిగా చెప్పాడు కదా జమిలీ వస్తుందని, ఇప్పుడు తిరుగుతున్నాడు ఊరంతా ఆయనకి చెప్పుకొని పోయి అంటాడు. ఇప్పుడు ఇండైరెక్ట్ గా వాళ్ళందరినీ ఏమన్నా ట్యూన్ చేస్తున్నారు అనుకోవచ్చా, సంసిద్ధం చేస్తున్నారు అనుకోవచ్చా జమిలీ కోసం. బీజేపీ వల్ల ఆయన సందిగ్ధంగా తప్ప ఇంకోరిని చేయలేడు, ఎందుకంటే తమిళనాడు వాళ్ళు పక్కా ఏడీఎంకే బీజేపీ చాలా ఉన్నాయి. తమిళనాడులో ఈయన కూడా అభిమానులు ఉంటారు కూడా, ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈయన కూడా పోయింది ఏంది దేశకి నేత కావచ్చని తమిళనాడుకి పోతున్నాడు. మరి ఈ మొత్తం క్రమంలో ఆంధ్రప్రదేశ్లో పార్టీని వదులుకోకుండా చూసుకోవాలి ఆయన. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఉంటే ఎవరైనా ఆహ్వానిస్తారు, ఉన్న రాష్ట్రంలో పోయి చేసుకు లాభమే ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎవరిని అలర్ట్ చేయలేరు, ఆయన అలర్ట్ కావడం ఆయనకు ముఖ్యం. ఆయన ఊహల్లో విహరించి ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ చెప్పారు కదా, బీజేపీతో రాజకీయాలు చేయడం అంటే బొంబాయిలో ట్రైన్ ఎక్కడమే. బొంబాయిలో ట్రైన్ ఎట్టెక్కుతారంటే రష్ ఉంటుంది, ఆ రష్ ఉన్నప్పుడు మనం నిలబడుకుంటే మనకు సంబంధం లేకుండా జనం వచ్చి ఎక్కిచ్చేస్తారు తోసుకొని పోయే క్రమంలో. ఇప్పుడు తిరుమలలో శ్రీవారి దర్శనం పోయినప్పుడు రష్ ఎక్కున్నప్పుడు మనం నిలబడకుండా తోసుకొని పోతూ ఉంటారు, అట్లా ఎక్కిచ్చేస్తారు. మళ్ళీ దింపేసోట కూడా ఏడనో దింపేస్తారు అని, అంటే ఎక్కే మనకు తెలీదు. మన పద్ధతిగా నిలబడకపోతే, దూరంగా నిలబడకపోతే, బొంబాయిలో రైలు వచ్చినప్పుడు దూరంగా నిలబడుకుంటే ఓకే, దగ్గర నిలబడితే నువ్వు వచ్చి తోసేస్తావు, నీకు ఎక్కాలని ఇంట్రెస్ట్ లేదు, ఎక్కేసినావు. దిగేటప్పుడు కూడా జాగ్రత్త లేకపోతే వాడు తోసేస్తాడు కిందకి. నువ్వు ఎక్కడ ఎక్కేది నీ చేతిలో ఉండదు, దిగేది నీ చేతిలో ఉండదు. ఎక్కే ముందే నువ్వు జాగ్రత్త తీసుకోవాలంటాడు ప్రకాష్. అట్లా పవన్ కళ్యాణ్ గారు బీజేపీది ఎక్కేసినాడు, ఎక్కేసిన తర్వాత వాళ్ళు ఆడ దింపాలి వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్త కూడా తప్ప ఇంకొక అలర్ట్ చేసే పరిస్థితులు ఆడలేరు. చూడాలి మనం కూడా. అంటే విజయసాయి రెడ్డి గారి ఇష్యూ ఏంటండి, జనార్దన్ గారి ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత, ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత, లిక్కర్ స్కామ్కి సంబంధించి చాలా ఫోకస్ వచ్చేసిన తర్వాత, అండ్ సాయి రెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా కలిసాను, ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం విజయసాయి రెడ్డి గారు బేసిక్గా గుర్తించుకోవాల్సిన మొదటి అంశం ఏంటంటే, వారు వైసీపీ నుంచి విడిపోయారు. జగన్మోహన్ రెడ్డికి బాగోరుతానని మళ్ళీ చెప్పినాడు, మళ్ళీ ఇప్పుడు బాగోరినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది అనవసరం వారికి. రెండో పాయింట్ ఏంటంటే, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేకంగా రాజకీయాలు తీసుకుంటే ఓపెన్గా చేయండి, తప్పేం లేదు, మీ అభిప్రాయాలు మీకు ఉంటాయి. అట్లా కాకుండా ఒక పక్క బాగోరుతున్నాను, జగన్ గారు బాగోరుతున్నాను, భారతి గారు బాగోరుతున్నాను అని చెప్పడం మళ్ళీ ఇవేంటి? ఇప్పుడు జగన్ గారు రెండు ఆరోపణలు ఏంటి, చంద్రబాబు నాయుడు గారితో కొల్యూడ్ అయిపోయాడు విజయసాయి రెడ్డి అని చెప్పడం ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏం చెప్పాడు, ఆయన రాజీనామా వల్ల కూటమి లాభపడింది, ప్రత్యర్థికి లాభం చేసి వైసీపీకి నష్టం చేశారు, అలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అనేది ఆయన గారి విమర్శ. ఇప్పుడు దానికి బలం చేకూర్చడం మీరు మాట్లాడుతున్నారుగా. ఫస్ట్ పాయింట్, ఆయనే ఒక సభలో మన ఛానల్లో నేనే చెప్పాను, విజయసాయిరెడ్డి గారి రాజీనామాతో మీరు ఎలా అంటారంటే, విజయసాయిరెడ్డి గారి రాజీనామా వల్ల లాభపడేది కూటమి అన్నాం. ఎందుకని, రాజీనామా చేసేస్తే వైసీపీకి ఒక సీటు పోతుంది, మళ్ళీ గెలిచేది ఊరు ప్రజలు వేసే ఓట్లు కాదు, ఎమ్మెల్యేలు, వాళ్ళు కూటమి గెలుస్తుంది. కాబట్టి విజయసాయిరెడ్డి రాజీనామా వల్ల కూటమికి లాభం. దీన్ని మళ్ళీ తర్వాత ఇంటర్లో ఆయన ఇన్నాడో లేదో మన లాంటి వాళ్ళు చెప్పింది కానీ ఆయన ఒప్పుకున్నాడు దానికి, నిజమే నేను రాజీనామా చేయడం వల్ల
కూటమికి లబ్ధి చేకూరుస్తుందని. అదే జగన్ గారు చెప్పింది, నువ్వు రాజీనామా చేయడం వల్ల 3.5 ఏళ్ళు ఇంకా రాజ్యసభ మేమిస్తే రాజీనామా చేసి కూటమి మీద గెలుస్తుంది, ఈక్వల్ అయిపోయింది. రెండో పాయింట్ ఏంది, ఆయన వాళ్ళతో కొల్యూడ్ అయిపోయారు అన్నాడు. నేను కొల్యూడ్ కాలేదని చెప్పొచ్చు, నాకు అలా అండవాటు లేదని చెప్పొచ్చు. జనార్దన్ గారితో కలిస్తే ఏంటంటే వాళ్ళకి కూడా అదే చెప్తాను, కలిస్తే ఏమని కలిసింది అందుకే అంటున్నారు వాళ్ళు. కలిస్తే ఏంటంటే నువ్వు జనార్దన్ ఆయన కూడా చెప్తున్నారు, నేను కావాలని కలవలేదు, వెళ్ళాను, ఆయన వచ్చారు, హాయ్ చెప్పుకున్నాము. ఎప్పుడైనా వెళ్ళారు, ఎందుకు వచ్చారు? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్లీగా మాట్లాడడానికి, ఇంటర్వ్యూ సమాజం అనుకుంటారు అటు పోతుంటే వాళ్ళు పిలిచారండి అంటే కొద్దిగా నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి పోయిన వాళ్ళేరా అంటారు. కాబట్టి బేసిక్గా ఒక మీడియా ఆఫీస్కి పోయిన తర్వాత ఊరికి కలవడానికి వచ్చాను అంటే అది జనం యాక్సెప్ట్ చేయరు. అట్లా ఈయన అందులో మనం కలవడానికన్నా వస్తాం వీటికి. ఆయన భక్తు రాజకీయ నాయకుడు, వైసీపీ నుంచి బాధపడి కోపంతో నలిగిపోయి ఎమ్మెల్యేక వచ్చాను ఆయనే చెప్పినాడు. ఆరోపణలు చేశాడు చాలామంది మీద, నేను నలిగిపోయినాను, కోటరికి బలైపోయినా అని చెప్పినాడు. ఇన్ని బలైపోయినాడు తెలుగుదేశం నాయకుడితో కూర్చుంటే ఎందుకోసం కూర్చున్నారు? మీకేమైనా గతంలో సంబంధాలు ఉన్నాయా, బంధుత్వాలు ఉన్నాయా? ఎందుకు వచ్చాడు ఆయన? రావద్దని నేను అన్ను. మీరు జగన్ గారి విమర్శలు రెండింటికి బలం చేకూర్చాడో మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో ఆయన ఏం మాట్లాడు చూడరు. జనంకి ఏం అర్థమైంది? జగన్కి రెండు ఆరోపణలు చేశాడు. ఆయన తెలుగుదేశానికి కొల్యూడ్ అయిపోయి కూటమి లాపడే రాజీనామా, అది నిజం. కొల్యూడ్ అయ్యారని నేను అన్నాను. రాజీనామా చేయడం తెలుగుదేశం లాపడింది. రెండోది జనార్దన్ గారిని కలిసినాడు, ఆ తర్వాత పరిణామాలు ఇవి జరిగినాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు కొల్యూడ్ అయిపోయారు, జగన్ వారి మాటలు నమ్ముతారు. అవును ఈయన ఏదో సంబంధాలు ఉన్నాయంటే అనుకుంటారు. ఇంకా మీరు ఎన్ని వరకు ఇచ్చే లాభమే ఉంది. కాబట్టి స్ట్రైట్ అవే విజయసాయిరెడ్డి గారు వ్యవసాయం చేయదలుచుకుంటే వ్యవసాయం చేయొచ్చు, రాజకీయాల్లో వ్యవసాయం చేయదలుచుకుంటే స్ట్రైట్ అవే వ్యవసాయం చేయాలి. ఆయన మడక ఆయన ఎద్దులు పట్టుకొని దున్నుకోవాలి, లేకపోతే ఏరే వాళ్ళకన్నా కౌలుకు పోవాలి. నువ్వు అటు ఇటుగా నేను న్యూట్రల్గా ఉంటాను, ఎట్లుంటావు న్యూట్రల్గా? తెలుగుదేశంతో కేసు పట్టుకోండి, ప్రజల సమస్య మీరు పట్టుకోండి, ఒక మద్యం కేసు. కాబట్టి విజయసాయిరెడ్డి గారు రాజకీయాలు స్ట్రైట్గా చేస్తే ఈ విమర్శలు ఆయనకి రావు. చూద్దాం సార్ ఏం జరగబోతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.